హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇంట్లోని కొంచెం పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి అంత పెద్ద లైన్ చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఏ ఇయర్ ఇంతమంది రాలేదు. తర్వాత అర్థమైందనమాట, విజయనగరంలో టోటల్ అంతా కలిపి ఇక్కడే ఉంది ఇంకా గుడి అని. అందుకే జనాలందరూ ఇక్కడికే వస్తున్నారని అర్థమైంది. అండ్ ఇంకా లైన్లోనైతే నిల్చున్నాము. ఇంకా మధ్యలోని ఈ ప్రిపరేషన్స్ అవన్నీ చూడడానికి వెళ్ళానమాట. మనం ఇచ్చిన బియ్యం ఇంకా పాలు ఉంటాయి కదా, వాటితోనే ఇంకా అక్కడికక్కడ లైవ్లో ప్రసాదం చేసి అందరికీ ఇస్తున్నారు వేడివేడిగా. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ మేము వెళ్ళిన టెంపుల్ నేమ్ ఏంటంటే ఏడుకోవళ్ళు అని ఎందుకు పెట్టారంటే అక్కడ డిఫరెంట్ అంటే 7 టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉంటారనమాట. అందుకే ఏడుకోవళ్ళు అని పెట్టారు. అంటే లైక్ ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తాం కదా, అలా కాకుండా ఇక్కడికి వస్తే ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా అరేంజ్ చేశారంటే డైరెక్ట్గా అంతా దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్లోని సూర్యభగవానుడికి మొక్కేటట్లు చేశారనమాట. సో దట్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు అని నాకైతే బాగా అనిపించింది. అక్కడ ఎక్కడికక్కడ కంట్రోల్ అవన్నీ బాగా చూసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మాకైతే చూడండి అలాంటి చిన్న లైక్ వాట్ వి కాల్ పేపర్ లాంటిది ఇచ్చారు. దాంట్లో అంతా ఉన్నదన్నమాట. అది చూసి మనం చదువుకోవడమే. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్లోని ఇక్కడ ఇంకా వచ్చేసరికి 12 అయిపోయింది గైస్. సో ఇంకా తినేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.